అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బీజాక్షరాలు అంటే ఏమిటో మనము ఈ వీడియోలో అయితే చూద్దాము. మనం ప్రతిరోజు ఓం హ్రీం శ్రీం క్లీం హైం గం దుమ్ వంటి బీజాక్షరాలను వింటూ ఉంటాం. కానీ అసలు బీజాక్షరం అంటే ఏమిటి, ఒక్క అక్షరంలో అంతటి శక్తి ఎలా ఉంటుంది, బీజాక్షరాలను ఎవరైనా జపించవచ్చా, గురుముఖంగా తీసుకోవాలా, తప్పుగా జపిస్తే ఏమవుతుంది, ఈరోజు ఈ ప్రశ్నలన్నింటికి శాస్త్ర ఆధారంగా తెలుసుకుందాము. బీజాక్షరం అంటే ఏమిటి? బీజం అంటే విత్తనం. ఒక చిన్న విత్తనంలో మహావృక్షం దాగి ఉన్నట్టే ఒక చిన్న అక్షరంలో దైవశక్తి అంతా నిక్షిప్తమై ఉంటుంది. అందుకే వాటిని బీజాక్షరాలు అంటారు. ప్రతి దేవతకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఆ శక్తి యొక్క సూక్ష్మ స్వరూపమే బీజాక్షరం. మంత్రాలలో బీజాక్షరాలు హృదయ స్థానం వంటివి. బీజాక్షరాల ప్రాముఖ్యత వేదాలు, ఆగమాలు, తంత్రశాస్త్రాలలో బీజాక్షరాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. మంత్రం శరీరం అయితే బీజాక్షరం ఆ మంత్రానికి ప్రాణం. బీజం లేని మంత్రం అసంపూర్ణంగా భావిస్తారు. ముఖ్యమైన బీజాక్షరాలు: ఓం ప్రణవ మంత్రం, సృష్టి స్థితి లయలకు ప్రతీక. ఐం సరస్వతీదేవి బీజం, విద్య జ్ఞానం వాక్పటుత్వానికి సంబంధించినది. శ్రీం మహాలక్ష్మి బీజం, ఐశ్వర్యం శుభం సంపదలకు సంబంధించినది. హ్రీం మహామాయ భువనేశ్వరి బీజం, ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక. క్లీం కామబీజం అని పిలుస్తారు. ప్రేమ ఆకర్షణ అనురాగానికి సంబంధించిన తాంత్రిక సందర్భాల్లో ఉపయోగిస్తారు. గం విఘ్నేశ్వరుని బీజం, విఘ్న నివారణకు జపిస్తారు. దుమ్ దుర్గాదేవి బీజం, రక్షణ ధైర్యం శక్తికి సూచికం. క్రీం అనేది కాళికాదేవి బీజం, అంతర్ముఖ శక్తి మార్పు సాధనకు సంబంధించినది. బీజాక్షరాలు ఎలా పనిచేస్తాయో ఇప్పుడు మనం చూద్దాం. మన శరీరంలో నాడులు చక్రాలు ఉన్నాయని యోగశాస్త్రం చెబుతుంది. సరైన ఉచ్చారణతో సరైన విధంగా జపించినప్పుడు శబ్ద తరంగాలు మనసుపై శ్వాసపై ఏకాగ్రతపై ప్రభావం చూపుతాయని సాంప్రదాయ సాధన విధానాలు వివరిస్తాయి. అయితే ఆధ్యాత్మిక ఫలితాల గురించి వివిధ సాంప్రదాయాలకు భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. గురువు ఎంత అవసరమో మనకి ఇప్పుడు చూద్దాము. సాధారణంగా ఓం గం వంటి ప్రసిద్ధ మంత్రాలను భక్తితో జపించడం అనేక సాంప్రదాయాల్లో ఆమోదింపబడింది. కానీ తంత్ర సంబంధిత బీజాక్షరాలు, రహస్య మంత్రాలు, నిర్దిష్ట దేవత సాధనలు మాత్రం గురుముఖంగా స్వీకరించి గురువు మార్గదర్శకత్వంలో చేయాలని అనేక శాస్త్రతాంత్రిక సాంప్రదాయాలు సూచిస్తున్నాయి. బీజాక్షరాలను తప్పుగా జపిస్తే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. ఉచ్చారణలో తప్పులు వస్తే ఆశించిన ఫలితం రాకపోవచ్చు. అందుకే సంస్కృత ఉచ్చారణ నేర్చుకొని శ్రద్ధతో జపించడం మంచిది. ముఖ్యంగా తాంత్రిక సాధనాలను స్వయంగా ప్రారంభించకుండా అనుభవజ్ఞులైన గురువుల మార్గదర్శకత్వం తీసుకొని జపించడం ఉత్తమం. బీజాక్షరాలు మరియు శాస్త్రం శబ్దం మన ఏకాగ్రత, శ్వాస మానసిక ప్రశాంతపై ప్రభావం చూపుతుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే నిర్దిష్ట బీజాక్షరాలకు ఆపాదించే ఆధ్యాత్మిక లేదా అతీంద్రియ ఫలితాలను ఆధునిక శాస్త్రం నిర్ధారించలేదు. ఈ అంశాలు ప్రధానంగా విశ్వాసం మరియు ఆధ్యాత్మిక సాంప్రదాయాల పరిధిలోకి వస్తాయి. బీజాక్షరాల సాధన వల్ల చెప్పబడే ప్రయోజనాలు మనం ఇప్పుడు చూద్దాం. బీజాక్షరాలు పఠించడం వల్ల మనకి మనశ్శాంతి, ఏకాగ్రత పెరగడం, భక్తిభావం వృద్ధి, ధ్యానంలో స్థిరత్వం, ఆధ్యాత్మిక సాధనలలో పురోగతి. ఈ ప్రయోజనాలను వ్యక్తిగత అనుభవం, సాధనా విధానం, విశ్వాసం వంటి అంశాలపై ఆధారపడి మారవచ్చు. ఒక చిన్న విత్తనం మహావృక్షంగా ఎదిగినట్టే ఒక చిన్న బీజాక్షరం కూడా ఆధ్యాత్మిక సాధనలో గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉందని భారతీయ సాంప్రదాయాలు చెబుతున్నాయి. అయితే బీజాక్షరాలను కేవలం శబ్దాలుగా కాకుండా భక్తితో, నియమంతో, శాస్త్రోక్తంగా జపించడం ముఖ్యమైన విషయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి. అలాగే హిందూ ధర్మం, దేవాలయాల మంత్రాలు, తంత్రం, ఆధ్యాత్మిక విషయాలపై మరిన్ని వీడియోల కోసం లలిత టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి.